ఏ రాష్ట్రానికైనా సరే రాజధాని గుండెకాయ లెక్క. అందుకే ఓ కోటి ఎక్కువైనా సరే తగ్గేదేలే అన్నట్టు ఏపీలా అమరావతిని ఎక్సెగ్గడుతుండ్రు సర్కారులు. ఇప్పటికే అంతరాల మీద అంతరాలు లేపుతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండ్రు. తాపకోసారి మంత్రులు పోయి చూసొస్తుండ్రు. అయితే వానకాలం వస్తే చాలు అమరావతి మునుగుతుందన్నట్లు మాట్లాడుతుండ్రు కదా ఎగస్ పాటోళ్ళు. దాని మీదనే అయితాంది ఇప్పుడు లడాయి. చూడుండ్రి. బ్రేకులు వేయకుండా ఆగకుండా ఉరుకుతాం అనుకున్న టైంకు అమరావతిని అన్ని తీర్ల ఎగురబెడతాం అంటుండ్రు ఏపీ సర్కార్ వాళ్ళు. అన్నిటికి మించి ఆట వానకాలం వచ్చింది అంటే చాలీగా మునిగిపోయింది, ఆగో బిల్డింగులు తేలుతున్నాయి అన్నట్టు సోషల్ మీడియాలో ఏపీ రాజధాని మీద తీర్ల ప్రచారం నడుస్తా అంటది. ఎగస్ పార్టీ వాళ్ళు చూత నిప్పులో ఉప్పేసినట్టు చేస్తా అంటారు. ఇక అందుకే ఈసారి వానల మోక పెరుగుతాందన్న యాలల్లనే ఐటీ మంత్రి లోకేష్ సారు ఇంటర్నెట్ గ్రూప్లో ఓ వీడియో పెట్టి కామెంట్ రాసిండు. పొట్టు వానలు పడ్డా సరే అమరావతి పనులు ఆగేదే లేదు, రాజధాని పనులకు బ్రేకులు పడేదే లేదు అన్నట్టు రాసుకొచ్చిండు. పనులన్నీ టాప్ గేర్లో ఉరుకుతున్నాయట. అంతేకాదు వాన పడితే అమరావతి మునుగుతుందని ట్రోల్ చేసేటోళ్లకు ఈసారి సారీ బ్రో అన్నట్టు కామెంట్ రాసి సురుకులు పెట్టిండు. వానకాలం కూడా రాజధాని పనులు గడియ రికాం లేకుండా నడుస్తాయని చెప్పుకుంటేనే లేనిపోని ప్రచారం చేయొద్దు అన్నట్టు ఎగస్ పార్టీల మీద గరం అయిండు మంత్రి సారు. ఇంకో దిక్కుకి వానకాలంలో రాజధాని చుట్టుముట్టున్న వాగులు వంకలు పొంగుతాయి కాబట్టి మున్సిపాలిటీల మంత్రి శనివారం నాడే వాగుల పోంటి తిరిగి బ్రిడ్జీలు కట్టించే పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయో అన్ని తీర్ల చూసొచ్చిండు. పని అంతా బరాబరు నడుస్తుంది అన్నట్టు చెప్పిండు. మొత్తానికైతే పుష్కరాల కల్లా పోలవరం గేట్లు ఎత్తాలే, వచ్చే ఎలక్షన్ల కల్లా అమరావతికి ఓ రూపు తీసుకురావాలి అన్నట్టు పనులన్నీ రువ్వడిగా సాగబెడుతుండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. చూడాలి మరి ముహూర్తం టైం కల్లా ఉడుతాయో లేదో.